ప్రభునందు ప్రియులారా, ప్రభు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము యోహాను సువార్త 13వ అధ్యాయము 37వ వచనము. అందుకు పేతురు, ప్రభువా, నేనెందుకు ఇప్పుడు నీ వెంట రాలేను? నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని ఆయనతో చెప్పెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ప్రతి మనిషి సహజంగా ఊహించుకొనుటలోనే మనిషి ఆనందపడతాడు. తన సామర్థ్యాన్ని మించి తాను ఎరగగలనని భావిస్తాడు. నిజానికి ముందే విజయం సాధించినట్టు మనసులో ఎన్నో కథలు కట్టుకుంటాడు. కానీ ఊహలలో బ్రతకడం అనేది నెమ్మదిగా మనిషిని బలహీనముగా చేస్తుంది. సోమరితనాన్ని అలవాటుగా మారుస్తుంది. చివరకు నమ్మక ద్రోహానికి దారి తీస్తుంది. పేతురు మాటల్లో ధైర్యం ఉంది, కానీ తన బలహీనతపై అవగాహన లేదు. నీ కొరకు నా ప్రాణము పెట్టుదునని హృదయపూర్వకంగా అన్నాడు, గాని ఆ మాట నిలబెట్టుకునే శక్తి తనలో లేదని గ్రహించలేదు. ఊహలు అతనిని మోసం చేశాయి. ఊహలు ఎందుకు ప్రమాదకరమంటే అవి మనల్ని అందరికంటే గొప్పవారని భావింపజేస్తాయి. మనలోని నిజమైన సామర్థ్యాన్ని చంపేస్తాయి. నోవాహు దినములలో కూడా మనుషుల హృదయ ఊహలే భూమిని నాశనానికి నెట్టాయి. చెడుతనమంతా హృదయపు తలంపులలోనే పుట్టింది. ఆదికాండము 6వ అధ్యాయం 5-6 వచనాలు గమనించినప్పుడు, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూసెను. గమనించండి ప్రియులారా, సాతాను కూడా ఇదే ఆయుధముగా వాడుతాడు. దేవుని చిత్తాన్ని అపార్థము చేసుకునేలా చేసి పాపానికి ప్రేరేపిస్తాడు. పేతురు దేవుని జ్ఞానం ఉన్నదని ఊహించి యేసునే అడ్డుకున్నాడు. చివరకు అదే పేతురు ఆయన ఎవరో నాకు తెలియదని భయముతో ఒట్టు పెట్టుకున్నాడు. కానీ కథ అక్కడితో ముగియలేదు. కన్నీళ్లతో పశ్చాత్తాపముతో మోకాళ్ళ మీద పడిన పేతురు తన నిజమైన బలాన్ని కనుగొన్నాడు. ఊహలలో కాదు, ప్రార్థనలో, వినయములో, యేసునామ శక్తిలో ఉన్నదని. కనుక ప్రియమైన సహోదరి సహోదరుడా, ఊహలలో కాకుండా వాస్తవములో విశ్వాసముతో బ్రతుకు. నీ సామర్థ్యము మాటల్లో కాదు, మోకాళ్ళ మీదే తెలుస్తుంది. దేవుడు ఊహల పేతురును కాదు, ప్రార్థనలో మారిన పేతురును నీలోనూ చూడాలనుకుంటూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.